గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనచే నేతలు కేక్ కట్ చేయించారు. పుష్పగుచ్చాలు అందజేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు కూడా ఆయన్ను కలిశారు. సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోకపోతే అసమర్థుడైన వ్యక్తి అధికారంలోకి వస్తాడని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపాటి వరప్రసాద్కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఉదయం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు గూడూరులోని వారి నివాసానికి చేరుకుని ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేసి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు తన నివాసానికి వచ్చిన అందరికీ ఎమ్మెల్యే అల్పాహార విందు ఏర్పాటు చేసి తానే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోకపోతే అసమర్థులు రాజ్యమేలుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బొమ్మిడి శ్రీనివాసులు, నాసన నాగులు, గిరిబాబు, నరసయ్య, మురళి, రాఘవరెడ్డి, ఎంపీపీ గురవయ్య, సునీల్ రెడ్డి, చిల్లకూరు జెడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించాలంటే మీలాంటి ధైర్యవంతులు ఉండాలా. ప్రజా సేవ భావన ఉన్న వాళ్ళు నాయకుడిగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం సరిపోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్న తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం కావాలా అని అంబేద్కర్ తెలియజేశారు. ఎవరైతే ఆ నిర్దేశక సూత్రాలు పాటిస్తారో దాని నుంచే తప్పనిసరిగా సామాజిక ప్రజాస్వామ్యం వస్తుంది. సామాజిక ప్రజాస్వామ్యం నుంచి ఆర్థిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు. సామాజిక ప్రజాస్వామ్యం లేనప్పుడు రాజకీయ ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పి నాకు తెలిసిన వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఇది నాంది పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక వారి నిండా నూరేళ్లు ఉండాలని చెప్పి మన అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే ఈ సమయంలో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులకి, అలాగే నాయకులు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ రాజకీయాల్లో కనుక ఒక మంచి వ్యక్తి కనుక వెనక్కి వెళ్ళిపోతే ప్రజాద్రోహి వచ్చి కూర్చుంటారని చెప్పి 2500 సంవత్సరాల క్రితం ప్లాటో అన్న గొప్ప తత్వవేత్త తెలియజేశారు. ది పెనల్టీ యూ పే బై నాట్ జాయినింగ్ ది పబ్లిక్ అఫైర్స్ యు ఆర్ గవర్న్డ్ బై స్కౌండ్రల్స్. అంటే ఏంటంటే ఒకవేళ నువ్వు పబ్లిక్ అఫైర్స్ అంటే రాజకీయాల్లో కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక మంచి వ్యక్తి నీ స్థానంలో నీకంటే తక్కువ వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు వస్తారు. కనుక రాజకీయాలకు మనం దూరంగా ఉండకూడదు. మన వంతు మనం చేస్తూ, మన శైలిలో మనం వెళ్తూ సమాజంలో అందరూ